ఎంఎస్ న్యూస్ బులెటిన్ 700 కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ మూసి ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద ప్రభుత్వం శివతాండవం చేస్తుంది అని విపక్షాలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్. ₹5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు 130 కిలోమీటర్లు వెంట నడిచిన శునకం కొండగట్టు యాత్రలో అద్భుతం. తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. వచ్చే 3 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్. తెలంగాణ గోల్డ్ వ్యాన్ పై ఐటీ దాడులు, కిలోల కొద్ది బంగారం సీజ్. ఎయిర్పోర్ట్ లో 12 గంటల విచారణ. ప్రాణాలు పోతున్నాయి, గడ్డి మందును నిషేధించండి అంటూ పార్లమెంటులో కడియం కావ్య డిమాండ్. రైతులకు బిగ్ రిలీఫ్, పుష్కలంగా మారిన నిల్వలు, ఇక నో టెన్షన్. వాహనదారులకు తీపి కబురు, ఇక ఇంటికి లైసెన్స్, ఆర్సీలు. కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీల రిక్వెస్ట్. భారత్ ఫ్యూచర్ సిటీతో ఏఐ సవాళ్లకు చెక్. కంపెనీలకు పీపుల్స్ క్రెడిట్స్ విధానం. సీఎం రేవంత్ కీలక ప్రసంగం. రేవంత్ రెడ్డితో మంచు లక్ష్మి భేటీ. యంగ్ ఇండియా స్కూల్స్ పై చర్చ. కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్. ఏప్రిల్ 25న ప్రారంభించనున్నట్లు తెలిపిన కవిత. తిరుపతిలో చెట్టి గ్యాంగ్ హల్చల్. ఇంట్లోకి దొంగ ఎలా దూరడో సీసీ కెమెరాతో వైరల్ అయిన వీడియో. వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం. దేశంలోని తొలిసారి ఏపీలో మాత్రమే స్కూల్ విద్యార్థుల కోసం హెల్త్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రాం. అమరావతికి చట్టబద్ధత మంచిదే, కానీ జగన్ ప్రస్తావిస్తూ షర్మిల ఆసక్తికర ట్వీట్. అర్జెంటుగా చిరంజీవితో సినిమా చేస్తాను, నెక్స్ట్ అఖీరా మరియు రామ్ చరణ్ తో అంటూ హరీష్ శంకర్ మళ్ళీ బరిలోకి దిగారు. బరిలోకి దిగిన మెగా ప్రిన్స్. ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్. మెగా కాంబో అనౌన్స్మెంట్. అన్న హీరో, చెల్లి నిర్మాతగా సంక్రాంతికి బరిలోకి. కాంతారా బ్యూటీని అన్ఫాలో చేసిన రిషబ్. హోంబాలే ఫిల్మ్ కటిఫ్. హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ కి తీవ్ర అనారోగ్యం. 14 రోజుల్లో 4 కిలోల వెయిట్ లాస్. మోనాలిసా చెప్పేదంత అబద్ధం, ఆమెపై పరువు నష్టం దావా వేస్తా అంటూ డైరెక్టర్ మనోజ్ మిశ్రా. గ్లోబల్ వేదికపై భారతీయ సంస్కృతి. జపాన్ సీఈఓకి అల్లు అర్జున్ శ్రీరామ కానుక. తిరుపతి టు హైదరాబాద్ 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర. అభిమాని సాహసానికి హీరో నాని ఫిదా. రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్ అదే చేస్తారు. జగన్ సజ్జలపై లోకేష్ ఫైర్. ఐపీఎల్ ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు. వెంటనే ఫిర్యాదు చేయాలంటూ విజ్ఞప్తి. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ కు కేవలం క్రీడగా ఆస్వాదించండి. బెట్టింగ్ ఊపిలో పడి జీవితాల నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేస్తున్నారు. సన్ రైజర్స్ తో మ్యాచ్. అరుదైన రికార్డుపై కోహ్లీ కన్ను. ఆర్సీబీతో మ్యాచ్. కెప్టెన్ గా చరిత్ర సృష్టించనున్న ఇషాన్ కిషన్. ఫోన్ చేసి మరి ఇస్రాయెల్ ప్రధానిపై మండిపడ్డ జేడీ వాన్స్. దిమ్మ తిరిగి షాక్ ఇచ్చే బంగారం, వెండి ధరలు. తులంపై భారీగా పెరుగుదల. తాజాగా మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా ₹2,510 పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 2,300 వరకు ఎగబాకింది. ఇదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాములపై ₹1,880 వరకు పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,090 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,35,750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,070 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే దీనిపై కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్ లో ఏకంగా ₹5,000 వరకు ఎగబాకింది. కిలో వెండి ధర ఇప్పుడు 2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.